బుధాష్టమి వ్రతం కథ. బుధవారము అష్టమి కలిసిన రోజు ఈ వ్రతాన్ని చేస్తారు. జలాశయంలో నిలబడి పంచోపచార విధితో బుధగ్రహాన్ని పూజించాలి. తర్వాత గుమ్మడికాయను బియ్యాన్ని దానమిచ్చి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి. బుధదేవుని యొక్క పూజలో వాడే బీజమంత్రం ఓం బుం బుధాయ నమః. ఈ దేవ పూజానంతరం కమలగట్టాది ఆహుతులను ఇయటానికి ఓం బుం బుధాయ స్వాహ అనే మంత్రాన్ని ప్రయోగించాలి. జలాశయ మధ్యాన్నే పూర్ణమండలంగా భావించుకుని అక్కడే పూజామండలాన్ని కల్పించుకుని దాని మధ్యలో పద్మదళాన్ని, దానిపై శ్యామవర్ణుడు ధనుర్బాణయుక్తుడు అయినటువంటి బుధుని కల్పించుకుని ఆయన అంగాలను పూజించాలి. అప్పుడు పరమ పుణ్యదాయిని అయిన ఈ వ్రత కథను జలాశయ తీరంలో కూడా పూజ చేసి కూర్చుని వినాలి. ప్రాచీన కాలంలో పాటలీపుత్రంలో వీరుడు అనే పేరు గల శ్రేష్ఠ బ్రాహ్మణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు రంభ, కొడుకు పేరు కౌశికుడు, కూతురి పేరు విజయ. అతనికి ఒక ఎద్దు కూడా ఉండేది. దానికి ధనపాలుడని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. గ్రీష్మ ఋతువులో ఒకరోజు కౌశికుడు ఎద్దుతో సహా గంగా స్నానానికి వెళ్ళి నదిలో ఉన్నప్పుడు కొందరు దొంగలైన గోపాలకులు వచ్చి ఎద్దుని, ధనపాలుని బలవంతంగా పట్టి బంధించి పట్టుకొని పోయారు. కౌశికుడు దుఃఖితుడు, అన్వేషకుడు అయి ఆ తీర ప్రాంతంలో తిరుగుతున్నాడు. అంటే వాటి కోసం వెతుకుతూ తీర ప్రాంతంలో తిరుగుతున్నాడు. దైవవశాన వీరుని పత్ని, కూతురు కూడా గంగాజలం కోసం వెళుతూ అక్కడికే చేరుకున్నారు. ఈలోగా కౌశికుడు ఆకలి దప్పులకు లోనై వనం నుండి బయటకు వచ్చి కలువ కాడలు తినే ఉద్దేశంతో ఒక కోనేటి వద్దకు వచ్చారు. అతని సోదరి కనిపించింది. ఇద్దరూ కాస్త ముందుకు వెళ్ళేసరికి అక్కడ కొందరు దివ్య స్త్రీలు ఏదో పూజ చేసుకుంటూ దర్శనమిచ్చారు. కౌశికుడు ఆశ్చర్యపోతూనే వారి వద్దకు వెళ్ళి తనకు తన సోదరికి ఆహారాన్ని అర్థించాడు. వారి బ్రాహ్మణ బాలకుని చూసి ప్రసన్నులై, ఈ పదార్థాలన్నీ వ్రతానికి ఉద్దేశింపబడినవి, మీరు కూడా మాతో పాటు ఈ బుధదేవుని వ్రతం చేయండి, మీ కోరికలు తీరుతాయి అన్నారు. అప్పుడు ఆ విధంగానే చేసి ప్రసాదం స్వీకరిస్తూ కౌశికుడు తన ఎద్దుని విజయకి మంచి భర్తని కోరుకుని వెనుకకు మరలాడు. ఎద్దు ఎక్కడి నుండో వచ్చి కౌశికుని ఎదుట నిలబడింది. దివ్య స్త్రీలు వారిని దీవిస్తూ అంతర్ధానం చెందారు. వీరునికి మొదటి నుండి తన కూతుర్ని పరమధర్మపరుడైన వాడికి యమధర్మరాజంత వానికి ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఉండేది. పాపము అతడు ఆ కోరిక తీరకుండానే మరణించాడు. తర్వాత కౌశికుడు విద్యలోనూ వీరత్వంలోనూ సర్వసమర్థుడై రాజ్య ప్రాప్తి కోసం మళ్ళీ బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. దైవం అనుకూలించడంతో అచిర కాలంలోనే అయోధ్య సామ్రాజ్యంలో గల విశాల రాజ్యానికి రాజయ్యాడు. తన తండ్రి కోరికనే తాను కోరుకుని మళ్ళీ బుధాష్టమి వ్రతాన్ని చేశాడు. వ్రత ప్రభావం వల్ల యమధర్మరాజే స్వయంగా దిగివచ్చి విజయను వివాహం చేసుకుని ఆమెతో దేవి, నీవు నా గృహస్వామినివై నన్ను అనుగ్రహించు అని ఆహ్వానించాడు. అద్భుతమైన ఆయన గృహంలో ఒక గదికి మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉండేది. ఆ గది జోలికి పోవద్దు అని ఆయన చెప్పాడు కూడా. అయినా ఒకనాడు ఏమీ తోచక స్త్రీ సహజమైన చాపల్యంతో విజయ ఆ గది తాళాలను తీసి తలుపు తెరిచి లోపలికి చూసింది. వెంటనే ఆ లోపలి దృశ్యం కనపడి ఆమెకు తట్టుకోలేనంత దుఃఖం వచ్చింది. ఆ గదిలో ఆమె తల్లి యమపాశబద్ధురాలై నానా హింసల్ని అనుభవిస్తూ కనపడింది. ఆమెకు కౌశికుడు తనకు బోధించిన ముక్తిప్రదాయకమైన బుధాష్టమి వ్రతం గుర్తుకొచ్చింది. వెంటనే ఆమె అనితర సాధ్యమైన భక్తి శ్రద్ధలతో బుధాష్టమి వ్రతాన్ని చేసింది. ఆ వ్రతఫలం వల్ల ఆమె తల్లి ఆ యమపాశం నుండి విడివడి దేవలోకం వైపు సాగిపోయింది. అష్టమి తిథి రోజు పగలు వ్రతం చేసి రాత్రి నక్తవ్రత నియమం పాటించి భోంచేస్తూ ఇలా
ఒక ఏడాది పాటు అన్ని అష్టమి దినాల్లోనూ వ్రతం చేసి చివర గోదానం చేస్తే ఆ వ్రతి ఇంద్రపదానికి అర్హత అవుతాడు ఆ వ్రతం చేసిన వాళ్ళు. ఈ వ్రతానికి సద్గతి వ్రతం అని కూడా పేరుంది. పుష్య శుక్లాష్టమి రోజు చేసే వ్రతానికి మహారుద్ర వ్రతం అని పేరుంది. ఒక నెలలో 2 అష్టములు బుధవారాల రోజే పడితే ఆ వ్రతానికి ఇక ఎదురే లేదు. అతని సంపత్తి ఏనాటికి తగ్గదు. ముక్తిని కోరేవాళ్ళు ఈ వ్రతం చేస్తూ పిడికిలి బిగించి 2 వేళ్లను విడదీసి మిగిలిన పిడికిడితో 8 మార్లు బియ్యాన్ని తీసి గిన్నెలో వేసి ఆ ద్రవ్యంతోనే సొజ్జి లేకపోతే జావని వండుకొని తినాలి. వ్రత సమాప్తి సమయంలో దానితో పాటు చింతపండును, కరేలువను, ఆకుకూరను మామిడాకుల దోణిలో పెట్టుకుని తిని వ్రత కథను శ్రద్ధగా విన్నవారికి కూడా అన్ని కోరికలు తీరతాయి. ఈ బుధాష్టమి యొక్క విశిష్టత, ఆ వ్రతము ఎలా చేయాలి, దాని ఫలితము అన్నీ కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు.